నమస్కారం, బీటీవీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. ప్రపంచ పారిశ్రామిక రంగ పోకడలు, పారిశ్రామికవేత్తల ఆలోచనలు తెలుసుకోవడానికి ఇదొక మంచి వేదిక అని సీఎం చంద్రబాబు వెల్లడి. దావోస్ లో 4వ రోజు పర్యటన చేస్తున్న సీఎం ఏపీని బ్రాండ్ చేయడానికి, కొత్త పాలసీలపై మార్కెట్లో అంచనా చేయడానికి దావోస్ పర్యటన ఎంతో దోహదం చేస్తుందని అభిప్రాయం వ్యక్తం చేసిన సీఎం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావడంపై కీలక ప్రకటన చేసిన మాజీ సీఎం జగన్ తనకు ప్రతిపక్ష నేత హోదా కల్పిస్తే తప్ప అసెంబ్లీలో అడుగుపెట్టే ప్రసక్తే లేదని తేల్చి చెప్పిన జగన్ మాజీ సీఎం జగన్ పై ఆగ్రహం వ్యక్తం చేసిన టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుద్దా వెంకన్న రాష్ట్రంలో ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలాగా జగన్ కుట్రలు చేస్తున్నాడని ఆరోపణ. ఎన్నికలకు ఏడాదిన్నర ముందు పాదయాత్ర చేస్తానని జగన్ చెప్పడం హాస్యాస్పదమని వ్యాఖ్య. విజయవాడలోని సర్వజన ప్రభుత్వ ఆసుపత్రి నందు కమాండ్ కంట్రోల్ సెంటర్ ని ప్రారంభించిన మంత్రి సత్యకుమార్ యాదవ్. కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా 37 వైద్య విద్యా కళాశాలలో పరీక్షలు పర్యవేక్షించిన మంత్రి. నిత్య జీవితంలో సాంకేతికత కీలకంగా మారిందని మంత్రి వెల్లడి. ప్రపంచ పారిశ్రామిక రంగ పోకడలు, పారిశ్రామికవేత్తల ఆలోచనలు తెలుసుకోవడానికి ఇదొక మంచి వేదిక అని సీఎం చంద్రబాబు తెలిపారు. ఏపీని బ్రాండ్ చేయడానికి, కొత్త పాలసీలపై మార్కెట్లో అంచనా చేయడానికి దావోస్ పర్యటన ఎంతో దోహదం చేస్తుందని సీఎం అభిప్రాయం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబుతో టాటా సన్స్ చైర్మన్ చంద్రశేఖరన్ మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ ఏడాది దావోస్ పర్యటనపై ముఖ్యమంత్రిని చంద్రశేఖరన్ అడిగి తెలుసుకున్నారు. 2025 దావోస్ పర్యటనలో జరిపిన చర్చల్లో ఇప్పటికే 2.50 లక్షల కోట్ల పెట్టుబడులు గ్రౌండ్ అయ్యాయని సీఎం చెప్పారు. 3 రోజులు వేర్వేరు సమావేశాల ద్వారా గ్రీన్ ఎనర్జీ, టెక్నాలజీ, ఏఐ, అగ్రికల్చర్, టూరిజం వంటి రంగాల్లో రాష్ట్రం సాధిస్తున్న విజయాలు వివరించామని తెలిపారు. గతంతో పోలిస్తే భారత్ పట్ల ప్రపంచ దిగ్గజ సంస్థలు ఎక్కువ ఆసక్తి చూపుతున్నాయని అన్నారు. యువశక్తి, సమర్థ నాయకత్వం, పాలసీల కారణంగా నేడు ప్రతి రంగంలో భారత్లో కంపెనీల స్థాపనకు అవకాశాలు పెరుగుతున్నాయని తెలియజేశారు. విశాఖలో టీసీఎస్ డెవలప్మెంట్ సెంటర్, అమరావతి క్వాంటమ్ వ్యాలీ, కర్నూలులో తలపెట్టిన సోలార్ పవర్ ప్రాజెక్టుల పురోగతిపై చర్చ జరిపారు. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ద్వారా చేపట్టే కార్యక్రమాల నిర్వహణ, టాటా ట్రస్ట్ నుంచి ప్రత్యేకంగా అధికారులను పంపి దీనిపై చర్చిద్దామని చంద్రశేఖరన్ తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావడంపై వైసీపీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి జగన్ గురువారం కీలక ప్రకటన చేశారు. తనకు ప్రతిపక్ష నేత హోదా కల్పిస్తే తప్ప అసెంబ్లీలో అడుగుపెట్టే ప్రసక్తే లేదని ఆయన తేల్చి చెప్పారు. గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జగన్ మాట్లాడుతూ అసెంబ్లీలో ఏకైక ప్రతిపక్షంగా ఉన్న వైసీపీకి ఆ హోదా ఇవ్వటానికి స్పీకర్ కు ఉన్న అభ్యంతరం ఏంటని ప్రశ్నించారు. అసెంబ్లీలో ఉన్నది ఒక్కటే ప్రతిపక్షం, అది వైసీపీ మాత్రమే. మిగతా పార్టీలన్నీ ప్రభుత్వంలో భాగస్వాములే. మరి మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా స్పీకర్ ఎందుకు అడ్డుకుంటున్నారు? ఇది ప్రజాస్వామ్యమా అని మీరు స్పీకర్ ను ప్రశ్నించాలి అని జగన్ అన్నారు. అధికార కూటమి ప్రభుత్వ అక్రమాలను, తప్పుడు పనులను సభలో ఎండగట్టాలంటే ప్రతిపక్ష హోదా తప్పనిసరి అని, అప్పుడే తనకు తగినంత సమయం లభిస్తుందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. పోషించాడు అన్న విషయం నిజంగా సమాజంలో ఉన్న వ్యక్తులు ఎవరైనా కూడా, సివిలైజ్డ్ సొసైటీలో ఉన్న వాళ్ళు సిగ్గుతో తల వంచుకోవాల్సిన అంశం ఇది. ఈ విషయంలో నిజంగా జరుగుతూ ఉన్న అన్యాయం గురించి కూడా ప్రస్తావిస్తాను. మొట్టమొదటిగా సర్వే గురించి, ఈ రీసర్వే టాపిక్ గురించి మాట్లాడుతూ ఉన్న మాటలు, ఈ రీసర్వే సబ్జెక్ట్ మీద మనమంతా కూడా చూస్తే ఒకసారి మాట్లాడుతూ ఉన్న మాటలు, ఈ రీసర్వే సబ్జెక్ట్ మీద మనమంతా కూడా చూస్తే ఒకసారి ఈ భూమండలం మీద నిజంగా ఇంతటి దారుణమైన క్రెడిట్ చోరీ చేయగలిగిన వ్యక్తి ఇంకొకడెవడైనా ఉండగలడా అని అనిపించేట్టుగా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఉన్నారు. ఊసరి వెళ్ళి కూడా చంద్రబాబు నాయుడును చూసి బహుశా సిగ్గుపడుతుందేమో. అంతటి దారుణమైన మోసాలు, అంతటి దారుణమైన అబద్ధాలు. నేను సూటిగా చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా, మీ ద్వారా ప్రజలందరి తరపున అడుగుతా ఉన్నా. అయ్యా, 4 సార్లు సీఎం అని చెప్పి చెప్పుకునే ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు, నేను అడుగుతా ఉన్నా, భూముల రీసర్వే చేయాలన్న కనీస ఆలోచన అయినా కూడా నీకు ఎప్పుడైనా గతంలో వచ్చిందా అని? కనీసం ఆలోచన అయినా నీకు గతంలో ఎప్పుడైనా వచ్చిందా అని? ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారు,
రైతన్నలు ఇబ్బందుల్లో ఉన్నారు, రకరకాల సమస్యలు ఎదుర్కొంటా ఉన్నారు. భూ సమస్యల మీద, వారి సమస్యల మీద కనీసం నీకు ఎప్పుడైనా రీసర్వే చేయించి వాళ్ళ సమస్యలన్నీ తీర్చాలి అని చెప్పి కనీసం నీకు ఏ రోజైనా ఆలోచన అయినా వచ్చిందా చంద్రబాబు గతంలో అని అడుగుతా ఉన్నా. ఈరోజు క్రెడిట్ చోరీ తీసుకుంటూ తాను మాట్లాడుతూ ఉన్న మాటలకు నిజంగా ఈ పెద్ద మనిషి సిగ్గుపడాలి. అసలు భూముల రీసర్వేకి మూలం ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా? మాజీ సీఎం జగన్ పై మాజీ ఎమ్మెల్సీ టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుద్దా వెంకన్న ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలాగా జగన్ కుట్రలు చేస్తున్నాడని ఆరోపణలు చేశారు. ఎన్నికలకు ఏడాదిన్నర ముందు పాదయాత్ర చేస్తానని జగన్ చెప్పడం హాస్యాస్పదంగా ఉందని చెప్పారు. నియోజకవర్గ నేతలతో సమావేశాలకు జగన్ ఏడాదిన్నర కావాలంట అని, ప్రజల కోసం కాకుండా కేవలం అధికార కాంక్షతోనే అడ్డగోలుగా జగన్ వ్యవహరిస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాదయాత్ర కాదు, మోకాల యాత్ర చేసినా కూడా జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాలేడని జోస్యం చెప్పారు. జగన్మోహన్ రెడ్డి ఉంటే బటన్ నొక్కేవాడని, ఆయన కోటరి మాత్రమే ప్రచారం చేస్తున్నాడని అన్నారు. జగన్ వంటి నాయకుడు మళ్లీ రాకూడదని ప్రజలంతా చాలా బలంగా కోరుకుంటున్నారని తెలిపారు. ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డిది పగడకల్లో. ఇది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కంటే జగన్మోహన్ రెడ్డి వస్తే బటన్ నొక్కేవాడు. ఈయనకి వెళ్ళి ఎవరు చెప్పారు? అసలు ఈయన ప్రజల్లోకి వెళ్ళడు. ఈయన దగ్గరికి వెళ్ళి ఎవరు చెప్పుంటారు? వాళ్ళ కోటరీ చెప్పుంటుంది. అంతేగాని ప్రజలు కాదు. ప్రజలు అనుకుంటున్నారంట జగన్మోహన్ రెడ్డి ఉంటే బటన్ నొక్కేవాడు. ఇప్పుడేమో ఎవరు బటన్ నొక్కట్లేదు. మనం మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు తల్లి దీవిన ఒక్కరికే వేసేవాళ్ళు. మేము ఇవాళ ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి వేస్తున్నాం. మేము అమ్మ ఒడి మీది, అమ్మ ఒడి ఇంట్లో నలుగురుంటే ఒకళ్ళకి వేసేవాళ్ళు. ఇవాళ నంద్యాలలో 11 మంది ఇంట్లో పిల్లలు ఉంటే 11 మందికి కూడా వేసినటువంటి చదువు కోసం డబ్బులు వేసినటువంటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. ఇంకేం కావాలి నీకు చెప్పు? ఇంకేం కావాలి? సూపర్ 6 పథకాలు హామీ ఇచ్చారు. సూపర్ 6 అనేది ప్రతిదీ కూడా చేసి సూపర్ హిట్ చేసినటువంటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. ఇకపోతే లోకేష్ బాబు గారిని శశిపాలుడితో పోలుస్తున్నాడు. శశిపాలుడు కాదు, కలియుగ అభిమన్యుడు. ఆనాటి భారతంలో అభిమన్యుడికి పద్మవ్యూహంలోకి వెళ్ళడమే కానీ ఛేదించుకొని రావడం బయటికి తెలియదు. కానీ ఈ కలియుగ అభిమన్యుడికి పద్మవ్యూహంలోకి వెళ్ళడం తెలుసు, ఆ పద్మవ్యూహాన్ని ఛేదించుకొని బయటికి రావడం కూడా తెలుసు. అందుకనే లోకేష్ బాబు గారు అంటే ప్రతి ఒక్కరు కూడా భయపడుతున్నారు. అంటే చంద్రబాబు నాయుడు గారి తర్వాత చంద్రబాబు నాయుడు గారే ఇక ఉన్నంతకాలం 4 సార్లు ముఖ్యమంత్రి అవడం అనేది రికార్డు. చంద్రబాబు గారి తర్వాత మళ్ళీ లోకేష్ బాబు గారు ఉన్నాడు. అంటే ఇక్కడ ఎవరికి కూడా అవకాశం రాదు. అవకాశం ఎందుకు ఇస్తారు ప్రజలు? ఎవరైతే మంచి పరిపాలన చేస్తారో, ఎవరైతే ప్రజలను బాగా చూసుకుంటారో, ఎవరైతే ప్రజల గురించి ఆలోచిస్తారో వాళ్ళకి ప్రజలు పట్టం కడతారు. చంద్రబాబు నాయుడు గారు కూడా నిత్య జీవితంలో సాంకేతికత కీలకంగా మారిందని మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. మాల్ ప్రాక్టీస్ వంటివి జరిగితేనే కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా తక్షణం గుర్తించవచ్చు అని అన్నారు. సాంకేతికతను ఉపయోగించడం వలన పర్యవేక్షణ సిబ్బంది సంఖ్య తగ్గనుందని, ప్రస్తుతం 5 వైద్య విద్యా కళాశాలల్ని ఈ సెంటర్ కింద తీసుకొస్తున్నామని, భవిష్యత్తులో అన్ని వైద్య విద్యా కళాశాలల్లో కమాండ్ కంట్రోల్ సేవలు అందిస్తున్నామని పేర్కొన్నారు. విజయవాడలోని సర్వజన ప్రభుత్వ ఆసుపత్రి నందు కమాండ్ కంట్రోల్ సెంటర్ ని సత్యకుమార్ ప్రారంభించారు. కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా 37 వైద్య విద్యా కళాశాలలో పరీక్షలు పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. మాల్ ప్రాక్టీస్ వంటివి జరిగితేనే కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా తక్షణం గుర్తించవచ్చని, కాపింగ్ మాల్ ప్రాక్టీస్ కు అవకాశం లేకుండా చేస్తామని ఈ సందర్భంగా తెలియజేశారు. ప్రస్తుతం 5 వైద్య విద్యా కళాశాలల్ని ఈ సెంటర్ కింద తీసుకొస్తున్నామని, భవిష్యత్తులో అన్ని వైద్య విద్యా కళాశాలల్లో కమాండ్ కంట్రోల్ సేవలు అందిస్తున్నామని ఈ సందర్భంగా పేర్కొన్నారు. నాణ్యమైన వైద్య విద్యను తీసుకుని రావాలన్నది ప్రభుత్వ లక్ష్యమని సత్యకుమార్ స్పష్టం చేశారు. ఇటీవల రద్దీగా ఉన్న రోడ్డుపై చేతిలో చంటి బిడ్డతో ట్రాఫిక్ క్లియర్ చేసి అంకితభావం ప్రదర్శించిన మహిళా కానిస్టేబుల్ జయశాంతిని హోంమంత్రి బంగళపూడి అనిత అభినందించి సత్కరించారు. రాష్ట్ర రక్షణ వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్న ప్రతి పోలీసు కుటుంబానికి కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా నిలుస్తుందని ఆమె భరోసా ఇచ్చారు. గురువారం విజయవాడలోని తన క్యాంపు కార్యాలయంలో జయశాంతిని, ఆమె కుటుంబ సభ్యులను మంత్రి స్వయంగా కలిసి ఈ సత్కారం చేశారు. గత సంక్రాంతి పండుగ సమయంలో కాకినాడ కెనాల్ రోడ్డుపై జయశాంతి చేసిన పని అందరి ప్రశంసలు అందుకుంది. చేతిలో చంటి బిడ్డతో ఉంటూనే ట్రాఫిక్ ని నియంత్రిస్తూ
చేస్తూ ఓ అంబులెన్స్ కు దారి సుగమం చేసేందుకు ఆమె కృషి చేశారు. పైగా ఆ రోజు ఆమె డ్యూటీలో లేరు. అయినప్పటికీ సామాజిక బాధ్యతతో ట్రాఫిక్ క్లియర్ చేశారు. ఈ విషయం తన దృష్టికి రావడంతో మంత్రి అనిత స్వయంగా జయశాంతికి ఫోన్ చేసి అభినందన తెలియజేశారు. ఆ సంభాషణలోని మంత్రిని కలవాలన్న తన ఆకాంక్షను జయశాంతి వ్యక్తం చేయగా తాజాగా ఆ కోరికను నెరవేర్చారు. ఈ సందర్భంగా మంత్రి అనిత స్పందిస్తూ విధి నిర్వహణలో నిబద్ధతతో పనిచేస్తే మన పోలీసు సోదరి మనుల పట్ల నాకెప్పుడు ప్రత్యేక గౌరవం ఉంటుందని తెలియజేశారు. ఈ మేరకు కానిస్టేబుల్ జయశాంతిని కలిసినప్పుడు ఫోటోలను కూడా హోంమంత్రి అనిత పంచుకున్నారు. నాకు ఎలా ఉందంటే అందరూ అప్రిషియేట్ చేస్తున్నారు దానికంటే మీరు ఇలా నేను మీతో కూర్చోవడం అనేది చాలా గొప్ప విషయంగా ఉంది మేడం. నాకు మీరు చేసిన దానికి మేము ఇచ్చేది చాలా గొప్ప మేడం. ఈ హీరో పిచ్చి మేడం మా వాడికి టీవీలో వస్తారు కదా మేడం. అమ్మ పవన్ కళ్యాణ్ వచ్చేది నన్ను వెళ్ళు నన్ను అంటే చూడు అమెరికా అవలంబిస్తున్న నియంతృత్వ పోకడలని సిపిఐ జాతీయ కార్యదర్శి కె రామకృష్ణ తీవ్రంగా విమర్శించారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం, రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలని ఆయన నిరసించారు. సిపిఐ శతవార్షిక ముగింపు సభ ఖమ్మంలో అత్యంత వైభవంగా జరిగిందని, ఈ సభలో అనేక కేంద్ర, రాష్ట్ర ప్రజా వ్యతిరేక విధానాలపై చర్చ జరిగినట్లు వెల్లడించారు. 5 రాష్ట్రాల ఎన్నికల అనంతరం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలకు వ్యతిరేకంగా ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తామని చెప్పారు. గురువారం దాసరి భవన్ లో సిపిఐ జాతీయ కార్యదర్శి కె రామకృష్ణ మీడియాతో మాట్లాడారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ అమెరికా అధ్యక్షుడు బరి తెగించి వెనిజులా దేశ అధ్యక్షుడిని, అతని భార్యను అమానుష్యంగా నిర్బంధించారని అన్నారు. అనేక దేశాలను అమెరికా బెదిరిస్తుందని చెప్పారు. అలీన దేశాలకు నాయకత్వం వహించిన భారత్ అమెరికా చర్యలను ఖండించలేకపోతుందని చెప్పారు. భారత్ పైనే అనేక ఆంక్షలు అమెరికా పెడుతుందని అన్నారు. నేడు డాలర్ విలువ 91 రూపాయి 60 పైసా పెరిగి రూపాయి విలువ తగ్గిందని చెప్పారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ఫెడరల్ రాజ్యాంగ వ్యవస్థను దిగజారుస్తున్నారని మండిపడ్డారు. జనవరి 26న కమ్యూనిస్టుల ఆధ్వర్యంలో ప్రతిజ్ఞ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని అన్నారు. కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జల ఈశ్వరయ్య, మాజీ ఎమ్మెల్సీ జల్లి విల్సన్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారాలు. మా పార్టీ శతవార్షికోత్సవ ముగింపు సభ నెల 18వ తేదీ నాడు భారీ ఎత్తున ఖమ్మం నగరంలో జరిగింది. 2 తెలుగు రాష్ట్రాల నుంచి కూడా లక్షల సంఖ్యలో కార్మికులు, రైతులు, కష్టజీవులు, మహిళలు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నిజంగా ఒక రాజకీయ పార్టీ 100 సంవత్సరాల పాటు నిలబడమే గొప్పది విషయం అయితే, ఆ 100 సంవత్సరాల ముగింపు సభ అనేది మరో 100 సంవత్సరాలకు స్ఫూర్తినిచ్చే పద్ధతుల్లో జరిగింది. కాబట్టి కమ్యూనిస్టు శ్రేణులు ఎవరైతే మొన్న ర్యాలీని జయప్రదం చేయడానికి కృషి చేశారో, 2 తెలుగు రాష్ట్రాల్లో ఉంటున్న పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజా సంఘాల నాయకులు, కార్యకర్తలు అందరికి కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీ జాతీయ సమితి తరఫున విప్లవాభినందనలు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా మా పార్టీ జాతీయ సమితి సమావేశాలు కూడా 20-21 తేదీల్లో అక్కడ జరిగాయి. ఈ సందర్భంగా వామపక్ష పార్టీల నాయకులు, సిపిఎం జనరల్ సెక్రటరీ ఎంఏ బేబీ గారు, సిపిఐ ఎంఎల్ జనరల్ సెక్రటరీ దీపాంకర్ భట్టాచార్య గారు, అదేవిధంగా ఫార్వర్డ్ బ్యాక్ నాయకులు దేవరాజన్ గారు, వారందరూ కూడా హాజరయ్యారు. కాంగ్రెస్ పార్టీ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ మల్లు బట్టి విక్రమార్క గారు కూడా ఆ సెమినార్లో పాల్గొన్నారు. మరి భారతదేశంలో నేడు నెలకొన్న ప్రమాదకరమైన పరిస్థితులు, ఈ పరిస్థితుల్లో కమ్యూనిస్టుల ముందున్న కర్తవ్యం అనే అంశం పైన ఆ సెమినార్ కూడా జరిగింది. ప్రధానంగా ఈ కౌన్సిల్ సమావేశాల్లో ఉన్న ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలపై అగ్రరాజ్యం అమెరికా దురహంకారపూరితంగా వ్యవహరిస్తుందని ఏఐటియుసి రాష్ట్ర కార్యదర్శి వెంకట సుబ్బయ్య, ఏఐయుటియుసి రాష్ట్ర కార్యదర్శి కె సుధీర్లు ఆరోపణలు చేశారు. వెంటనే వారిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. నియంతృత్వ ధోరణుల్ని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మానుకోవాలని హితవు పలికారు. వెనిజులాపై అమెరికా సామ్రాజ్యవాదం సాగిస్తున్న దురాక్రమణ దారుడుల్ని ఖండిస్తూ ఆల్ ట్రేడ్ యూనియన్ కమిటీల ఆధ్వర్యంలో అలంకార్ ధర్నా చౌక్లో గురువారం ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏఐటియుసి రాష్ట్ర కార్యదర్శి వెంకట సుబ్బయ్య, ఏఐయుటియుసి రాష్ట్ర కార్యదర్శి కె సుధీర్లు పాల్గొని మాట్లాడారు. వెనిజులా అధ్యక్షుడు అతని భార్యను కిడ్నాప్ చేయడం దుర్మార్గమని చెప్పారు. వారిని వెంటనే విడుదల చేయాలని అన్నారు. నేతృత్వ ధోరణుల్ని అమెరికా మానుకోవాలని, దేశాలను బెదిరించడం సరైన విధానం కాదని అన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు అమెరికన్ సామ్రాజ్యవాదము
మరి ప్రపంచంలో అల్లకల్లోలమైన పరిస్థితి ఏర్పరుస్తా ఉంది. జనవరి 3వ తేదీన అర్ధరాత్రి వెనిజులా పైన బాంబు దాడులు వేసి ఆ దేశ అధ్యక్షుడు నికోలస్ మదూరోను ఆయన భార్యని ఇద్దరిని కూడా అమెరికన్ పోలీసులు మరి ఆ దేశానికి తరలించి అక్కడ జైల్లో కస్టడీలో ఉంచడం అనేది చాలా సిగ్గుచేటు, దుర్మార్గకరమైన విషయం. కాబట్టి దీన్ని ప్రపంచ దేశాలన్నీ కూడా ముక్తఘట్టంలో తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము. ఈ రోజు ఇక్కడ కూడా అన్ని కేంద్ర కార్మిక సంఘాలు, అన్ని ప్రజా సంఘాలు కూడా ఈ దుశ్చర్యను, అమెరికా సామ్రాజ్యవాద చర్యను తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఖండిస్తూ ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ఈ రోజు ప్రపంచ దేశాలన్నీ కూడా మరి అమెరికా యొక్క దుర్మార్గ వైఖరిని, ఆ యొక్క చర్యలను ఖండిస్తూ ఉంటే మన దేశంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి మోడీ గారు ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం చాలా సిగ్గుచేటు. ఎందుకంటే పైపెచ్చింగా ఆయన ఏమంటారంటే మన వెనిజులా ప్రజలు శాంతియుతంగా ఉండండి అని ప్రవచనం వల్లిస్తున్నాడు. ఎలా శాంతియుతంగా ఉంటారు? మరి ఒక పక్క యుద్ధంతో మరి అన్ని కూడా అమెరికా వీధుల్లో కూడా అమెరికన్ సామ్రాజ్యం, అమెరికా దేశంలో కూడా అందరు వీధుల్లోకి వచ్చి అమెరికాలోనే ట్రంప్ యొక్క విధానాలకు వ్యతిరేకంగా నిరసన గలాలు ఇప్పుతూ ఉంటే మరి భారతదేశంలో మరి మోడీ ఇటువంటి ప్రకటనలు చేయడం చాలా సిగ్గుచేటు. కాబట్టి ఈరోజు మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. అదే కాకుండా ఈరోజు ట్రంప్ ఆయన కూడా ప్రపంచవ్యాప్తంగా వరల్డ్ ఫెడరేషన్ ఆఫ్ ట్రేడ్ యూనియన్ పిలుపు మేరకు ఇక్కడ ఇండియాలో అన్ని భాగస్వామ్య సంఘాలన్నీ కలిసి ఈ వెనిజులాపై అమెరికన్ సామ్రాజ్యవాదం చేసిన దాడిని ఖండిస్తూ నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి. అందులో భాగంగా ఇక్కడ కూడా విజయవాడలో మనము ఈరోజు ఈ కార్యక్రమం చేయడం జరిగింది. మా కార్మిక సంఘాలన్నీ కూడా ఈరోజు వెనిజులా అధ్యక్షుడు మదురోను ఆయన భార్యను వెంటనే విడుదల చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు అమెరికన్ సామ్రాజ్యవాదము వెనిజులాలో అక్కడ ఆయిల్ రిచ్ ను తమ గుప్పెట్లో పెట్టుకోవాలన్నటువంటి ఉద్దేశంతో ఆ దేశం పైన దాడి చేసింది. అదేవిధంగా మిగతా అన్ని దేశాల్లో కూడా ఆ విధంగా ఖనిజ వనరులను వాళ్ళకు వ్యతిరేకమైనటువంటి అన్ని దేశాలను తమ గుప్పెట్లో పెట్టుకొని తాను సామ్రాజ్యవాద పెత్తనం చేస్తుంది. కాబట్టి ప్రపంచ కార్మిక వర్గం దీన్ని చూస్తూ ఊరుకోదు. ప్రపంచంలో అన్ని దేశాల్లో కూడా శ్రమజీవులందరూ కూడా ఇదే విధంగా పెద్ద ఎత్తున నిరసన తెలుపుతున్నారు. కాబట్టి వెంటనే మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా మోడీ ప్రభుత్వాన్ని కూడా తన యొక్క వైఖరి మార్చుకొని అమెరికా పైన ఒత్తిడి తీసుకొచ్చి వెనిజులా అధ్యక్షుని విడుదల చేసేందుకు ప్రయత్నం చేయాలని చెప్పేసి కూడా మేము భారత ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తున్నాం. నా పేరు కృష్ణా జిల్లా ఉయ్యూరు మండలం సాయిపురంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం భూమిని పంచాయతీ సర్పంచ్ జాన్ బాషా కబ్జా చేశారని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి సేవా సంఘం ఆరోపణలు చేసింది. ఆక్రమించిన భూములను వెంటనే దేవాలయానికి స్వాధీనపరచాలని డిమాండ్ చేశారు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి సేవా సంఘం ఆధ్వర్యంలో గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో గురువారం మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో సేవా సంఘం సభ్యులు ప్రొఫెసర్ జొన్నవిత్తుల వెంకటప్పయ్య, కేవీఎస్ రామన్, రాష్ట్ర టీడీపీ వాణిజ్య విభాగం కార్యదర్శి తమరాపు సత్యనారాయణ, ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టుల యూనియన్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కె వెంకటవేణు, బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర కార్యనిర్వాహక సభ్యురాలు సోము వెంకటలక్ష్మి, హైకోర్టు న్యాయవాది కొప్పర్పి గుణలక్ష్మి తదితరులు పాల్గొని మాట్లాడారు. సుమారు 500 సంవత్సరాల చరిత్ర కలిగిన సాయిపురం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం భూమిని గ్రామ సర్పంచ్ కబ్జా చేశారని ఈ సందర్భంగా ఆరోపించారు. కబ్జా చేసిన స్థలాన్ని స్వామివారికి స్వాధీనం చేయాలని, లేకుంటే పెద్ద ఎత్తున ఉద్యమం చేసేనా సాధించుకుంటామని ఈ సందర్భంగా తెలిపారు. ఆర్టీఐ 2005 చట్టం మీద రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ, తెలంగాణలో అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నాము. అదేవిధంగా ప్రజా సమస్యల పరిష్కారం కూడా ఎవరైతే ప్రభుత్వ అధికారులు ఉన్నారో వినతి పత్రం తీసుకుని అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం కోసం కూడా కృషి చేస్తాము. అదేవిధంగా మహిళల సమస్యలు కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం కోసం కృషి చేస్తూ సేవా కార్యక్రమాలు చేస్తూ ముందుకు వెళ్తున్నాము. అయితే మాకు ఈ రోజుని ఈ మీడియా సమావేశానికి పెద్దలు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మన తమరాపు సత్యనారాయణ గారు జరిగిన విషయాన్ని మాకు వివరించడం జరిగింది. ఈరోజు ఈ కార్యక్రమంలో పెద్దలు ప్రొఫెసర్ వెంకటప్పయ్య గారు పాల్గొన్నారు, సాయిపురం గ్రామం నుంచి. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ యూనియన్ నుంచి రాష్ట్ర అధ్యక్షులు మన కె వెంకటవేణు గారు పాల్గొన్నారు. అదేవిధంగా ఈరోజు హైకోర్టు అడ్వకేటు, ఎండోమెంట్ స్టాండింగ్ కౌన్సిల్ గుణలక్ష్మి గారు, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ మహిళా యువ మోర్చా కార్యనిర్వాహక సభ్యురాలు జరిగింది. పంచాయతీ వ్యవస్థ అంతా కూడాను ఇది దేవాలయానికి సంబంధించిన భూమి అని చెప్పేసి వాళ్ళు ఇవ్వడం జరిగింది. అట్లాగే అప్పటి ఉన్నటువంటి తిరిగి అప్పుడు వీళ్ళు కూడా ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఏంటంటే ఇవ్వడం జరిగింది. కానీ అటు తర్వాత మళ్ళీ
తన యొక్క దీంతో తిరిగి మళ్ళీ ఆయన చేసుకోవడం ఈ కలెక్టర్ గారు మళ్ళీ ఇది పంచాయతీ భూమికి రాయటం అనేది మనందరం కూడా ఖండించాల్సిన అంశం. తక్షణమే కలెక్టర్ గారు దీని మీద పునఃపరిశీలించాలని చెప్పేసి మీ అందరి సమక్షంలో మా ఏదైతే స్వచ్ఛంద సంస్థలందరూ కూడా పాల్గొనడం, ఈ కార్యక్రమంలో పాల్గొనడం అనేది, అలాగే మీరు కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని ఏంటంటే ఈ యొక్క అంశాన్ని కంపల్సరీగా ప్రజలందరికీ తెలియజేసి ప్రజలందరూ కూడా అన్ని గ్రామాల నుంచి కూడా ఈ యొక్క వారి యొక్క మనోభావాలు దెబ్బతినకుండా ఉండాలి అంటే కంపల్సరీ కలెక్టర్ గారు పునఃపరిశీలించాలని చెప్పేసి ఈ యొక్క వచ్చినటువంటి స్థానిక సంఘాలు, వివిధ స్వచ్ఛంద సంస్థల తరపు నుంచి, అట్లాగే మన కూటమి ప్రభుత్వానికి మహిళా ఓట్లతో గద్దెనెక్కిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏరు దాటిన తర్వాత తెప్ప తగలవేసిన చందంగా వ్యవహరిస్తున్నారని జాతీయ మహిళా సమైక్య ఉపాధ్యక్షురాలు పెనుమొత్స దుర్గాభవాని ప్రభుత్వాల పనితీరును ఎండకట్టారు. నేడు మహిళలు సామాజికంగా, ఆర్థికంగా వెనకపడిపోవడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే కారణమని ఆరోపణలు చేశారు. భారత మహిళా సమైక్య సమావేశం కేంద్ర కమిటీ ఆధ్వర్యంలో IMA హాల్లో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భారతీయ మహిళా సమైక్య జాతీయ అధ్యక్షురాలు సైదా సయుద్దీన్ హమీదా, జనరల్ సెక్రటరీ నిషా సిద్ధు, జాతీయ ఉపాధ్యక్షురాలు డాక్టర్ రజనీ, పెనుమత్స దుర్గా భవాని తదితరులు పాల్గొని ఈ సందర్భంగా మాట్లాడారు. మహిళలు ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిపోతున్నారని తెలియజేశారు. మహిళలపై అత్యాచారాలు చేసిన వారిని శిక్షించే పరిస్థితి లేదని అన్నారు. దళిత మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నా ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నాయని ఈ సందర్భంగా మండిపడ్డారు. ప్రభుత్వాలకు చిత్తశుద్ధి ఉంటే మహిళా సమస్యల్ని పరిష్కరించాలని అన్నారు. లేకుంటే భారత మహిళా సమైక్య నేతృత్వంలో పెద్ద ఎత్తున పోరాటాలు చేయవలసిన పరిస్థితి వస్తుందని అన్నారు. నేను డాక్టర్ రజనీనండి, NFIW వైస్ ప్రెసిడెంట్ని. ఇక్కడ ఈ నేషనల్ కౌన్సిల్ మీటింగ్ ఈరోజు విజయవాడలో జరుగుతుంది అని అంటే ఒక సిగ్నిఫికెంట్ ఈ మూమెంట్. ఇది మన దేశంలో జరుగుతున్న అంటే ఇంతకు ముందు నుంచి 72 సంవత్సరాల నుంచి, ఇది 72వ సంవత్సరం NFIW వచ్చి 72 సంవత్సరాల నుంచి ఎన్నో పోరాటాలు చేశారు, ఎన్నో సాధించారు అని అంటే వరకట్నం గురించి కానివ్వండి, రేషన్ దీని మీద కానివ్వండి, నరేగా దీని మీద చాలా పోరాటాలు చేశారు. మతోన్మాదానికి వ్యతిరేకంగా అలా చాలా పోరాటాలు చేసి చాలా సాధించారు. ఉమెన్కి ఎంపవర్మెంట్ కోసం చాలా పోరాటాలు జరిగాయి, సాధించారు కూడా. కానీ ఇప్పుడు ఈ మధ్య మీరు తెలుసుకొని ఉంటే UN ఇచ్చింది జెండర్ బడ్జెట్ కానీ, జెండర్ డిస్క్రిమినేషన్ కానీ, ఇవంతా కూడా 4వ వంతు కంట్రీస్లో అసలు జరగట్లేదని, దాంట్లో కూడా మన భారతదేశం ఉంది. ఈ రోల్ బ్యాక్ సిస్టమ్ అనేది మనం చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. మహిళలు సాధించినవి కూడా వెనకపోతున్నాయి కాబట్టి ముఖ్యంగా తీసుకోవాల్సినవి ఏంటంటే ఈ మధ్య జరుగుతున్న దళితుల మీద, తర్వాత DPT యాక్ట్ ఒకటి, తర్వాత SIR ఈ మధ్య, దానిలో నిజంగానే ఒక సోషల్ ఆడిట్ జరిగింది అని అంటే SIRలో ఎంతమంది ఓటర్స్ తీసేశారో దాంట్లో ఎంత భాగం మహిళ. आप लोगों का हिंदी में बोले या इंग्लिश में बोले? For coming out for this very important meeting. I'm close. Okay. To the media, these distinguished people standing in front of me, thank you very much for coming out for this very important and a very disturbing meeting, because we have heard from several states and the conditions in every state because of the manipulations of. నిజంగా మహిళల మీద గౌరవం ఉంటే, మహిళల సమస్యలు పరిష్కరించాలి చిత్తశుద్ధి ఉంటే, మహిళా సంక్షేమం సాధికారతను గొప్పలు చెప్పుకోకుండా సాధికారత వాస్తవ పరిస్థితులు కనిపించాలని చెప్పేసి మహిళా సంఘాలుగా మేము కోరుతా ఉన్నాం. రాబోయే కాలంలో భారత జాతీయ మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో ఏదైతే కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు ఉన్నాయో వాటికి వ్యతిరేకంగా ఉన్మాదాన్ని రెచ్చగొట్టే వ్యవహారం సాగిస్తే మాత్రం ఊరుకునేది లేదనే విషయాన్ని కూడా ఈ సమావేశాల్లో తీర్మానం చేయబోతా ఉన్నాం. ఇప్పటికే చాలా ఇవాళ పొద్దున్న నుండి మధ్యలో చాలా తీర్మానాలు పెట్టాం. ఇవాళ వికసిత్ భారత్ రామ్జీ పేరుతో ఉన్న ఉపాధి చట్టాన్ని నిర్వీర్యం చేయడానికి ప్రయత్నం చేసిన దాన్ని నిరసిస్తూ పాత పేరుని ఉపాధి హామీ చట్టం ప్రకారం గ్రామీణ మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకాన్ని యథాతథిగా కొనసాగించాలని తీర్మానం చేశాం.
అలాగే దాంతోపాటు ఇవాళ ఆర్థిక వ్యవస్థను పటిష్టపరిచేందుకు అవసరమైన ఆర్థిక సంక్షోభాన్ని పక్కన పెట్టే పరిస్థితి లేదని విడనాడాలని ఇవాళ ద్రవ్యోల్బణాన్ని దృష్టిలో పెట్టుకొని ఆర్థిక అంశాలలో దృష్టి సారించి అధిక ధరలు తగ్గించే దిశగా ద్రవ్యోల్బణాన్ని పెంచే విధంగా ప్రభుత్వాలు చట్టాలు చేయాలని చెప్పేసి దాని మీద కూడా మేము చేయబోతా ఉన్నాం. ఆదివాసీలకు సంబంధించి ఇప్పటికే స్వచ్ఛ సర్వేక్షణలో ఉత్తమమైన స్థానం నిలుపుకోవాలని విజయవాడ నగరపాలక సంస్థ చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ అర్జున్ రావు అన్నారు. పారిశుద్ధ్య నిర్వహణలో ఎటువంటి లోపం లేకుండా చూసుకోవాలని, విజయవాడను ఉత్తమమైన స్థానంలో నిలిపేందుకు నిరంతర కృషి అవసరమని అన్నారు. గురువారం ఉదయం ప్రధాన కార్యాలయంలోని నూతన భవనంలో మీటింగ్ ప్రజా ఆరోగ్య సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు. స్వచ్ఛ సర్వేక్షణ్ 2024-25లో విజయవాడకు సూపర్ స్వచ్ఛ లీగ్ సిటీ పురస్కారం అందుకోవడం గర్వకారణమని, దానికి ముఖ్య కారణం సిబ్బంది చేసిన శ్రమ అని ఈ సందర్భంగా తెలిపారు. స్వచ్ఛ సర్వేక్షణ్ 2025-26లో కూడా విజయవాడను ఉత్తమమైన స్థానం మనం నిలుపుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన టూల్ కిట్ ని వివరించారు. దానికి అనుగుణంగా పారిశుద్ధ్య నిర్వహణలో ఎటువంటి లోపం లేకుండా చూసుకోవాలని, విజయవాడను ఉత్తమమైన స్థానంలో నిలిపేందుకు నిరంతర కృషి అవసరమని ఈ సందర్భంగా తెలిపారు. కార్యక్రమంలో అసిస్టెంట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్లు డాక్టర్ అన్నపూర్ణ, డాక్టర్ గోపాల నాయక్, శానిటరీ సూపర్వైజర్లు, ఇన్స్పెక్టర్లు, సెక్రటరీలు పాల్గొన్నారు. భవానీపురం బబ్బూరి గ్రౌండ్స్ లో ఏర్పాటు చేసిన విజయవాడ ట్రేడ్ ఫేర్ ఎగ్జిబిషన్ సందర్శకులను అలరిస్తోంది. విజయవాడ నగరం నుంచే కాక పరిసర ప్రాంతాల నుంచి ఈ ఎగ్జిబిషన్ ను సందర్శించేందుకు తరలి వస్తున్నారు. ఒకే టికెట్ పై అయోధ్య రామాలయం, టైటానిక్, లండన్ బ్రిడ్జ్ వంటి నమూనాలని తిలకించే అవకాశం లభించడంతో సందర్శకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. భవానీపురం బబ్బూరి గ్రౌండ్స్ లో ఏర్పాటు చేసిన విజయవాడ ట్రేడ్ ఫేర్ ఎగ్జిబిషన్ సందర్శకులతో కలకలలాడుతుంది. ఈ ఎగ్జిబిషన్ ను తిలకించేందుకు సందర్శకులు విశేష సంఖ్యలో తరలి వస్తున్నారు. ముఖ్యంగా అయోధ్య రామాలయ నమూనా సందర్శకులను మంత్రముగ్ధుల్ని చేస్తోంది. విశేష సంఖ్యలో తరలి వస్తున్న సందర్శకులు బాలరాముని దర్శించుకుని పూజలు నిర్వహిస్తున్నారు. టైటానిక్ షిప్, లండన్ బ్రిడ్జి నమూనాలు వీక్షకుల్ని ఆకట్టుకుంటున్నాయి. ఎగ్జిబిషన్ లో ఏర్పాటైన వినోద పరికరాలతో చిన్న పెద్ద వయోభేదాన్ని విస్మరించి ఎంజాయ్ చేస్తున్నారు. ఎగ్జిబిషన్ లో మహిళలకి అవసరమైన చీరలు, ఇతర వస్త్రాలు, గృహోపకరణాలు, ఇంకా గృహ అలంకరణ వస్తువులు అందుబాటు ధరల్లో ఉన్నాయి. ప్రఖ్యాతిగాంచిన హస్తకళాకారులు రూపొందించిన ఎన్నో అపురూప కళాఖండాలు ప్రదర్శనలో చోటు చేసుకున్నాయి. ఈ సందర్భంగా నిర్వాహకులు సత్యనారాయణ తదితరులు మాట్లాడారు. ఈ ఎగ్జిబిషన్ కు సందర్శకుల నుంచి విశేష స్పందన లభించడం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు. అయోధ్య రామాలయానికి సందర్శకుల నుంచి విశేష స్పందన లభిస్తుందని, పూజలు సైతం నిర్వహిస్తున్నారని వివరించారు. విజయవాడ పరిసర ప్రాంత వాసులంతా ఈ ప్రదర్శనను తిలకించాలని వారు విజ్ఞప్తి చేశారు. సత్యనారాయణ అండి. విజయవాడ సంక్రాంతి సందర్భంగా బబ్బూరి గ్రౌండ్లో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశాం. ఒకే టికెట్ మీద 3 రామ మందిరం సెట్టింగ్, టైటానిక్, లండన్ సిటీ. రామ మందిరం జనాల్ని విశేషంగా ఆదరిస్తున్నారు, బాగా ఆకర్షిస్తుంది జనాల్ని. చాలామంది ఎక్కడెక్కడి నుంచో వచ్చి దర్శించుకుంటున్నారు. లోపల లేడీస్కి కావాల్సిన షాపింగ్స్ కూడా మంచిగా ఏర్పాటు చేయడం జరిగింది. పిల్లల కోసం రైడ్స్ వెరైటీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. జెయింట్ వీల్స్ కానీ అవి కానీ. రామ మందిరాన్ని ప్రతి ఒళ్ళు వచ్చి దర్శించుకొని రాముల ఆశీస్సులు పొందుతారని కోరుకుంటున్నాం. మంచిగా ఏర్పాటు చేసాం రామ మందిరం సెట్టింగ్. విజయవాడ ప్రజలందరూ రామ మందిరాన్ని దర్శిస్తారని కోరుకుంటున్నాం. ఈవినింగ్ అండి అందరికీ కూడాను. మన విజయవాడ బబ్బూరి గ్రౌండ్స్లో ఎగ్జిబిషన్ ఒకటి ఉందండి, అయోధ్య రామ మందిరము. సో చూడ్డానికి అందరూ కూడాను, మన చుట్టూ ఉన్న పర్యాటకులు కూడాను చాలా ఆనందంగా, ఉత్సాహంగా విత్ ఫ్యామిలీ మెంబర్స్తో సహా వస్తున్నారండి. మన విజయవాడ బబ్బూరి గ్రౌండ్ వాళ్ళు మనందరికీ కూడా ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు కాను వచ్చి చూసి దాన్ని ఎక్కువగా ఇంకా మనం బాగా తీసుకురావాలని చెప్పేసి కోరుకుంటున్నానండి. నేను చూడ్డానికే వచ్చానండి, చాలా బాగున్నదండి ఎగ్జిబిషన్ కానీ అది కానీ అన్నీ కూడా. ఫుడ్ ఐటమ్స్ కానీ ఎనీ ఐటమ్స్ కూడాను మనం తిరగడానికి కానీ ఫ్యామిలీతో వచ్చి ఒకరోజు అందరూ హ్యాపీగా సాయంత్రం పూట వచ్చి బాగా ఎంజాయ్ చేసి ఇంటికి వెళ్ళొచ్చని మనసారా కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ. నా పేరు షామిలి అండి. చాలా హైలైట్గా ఉంది, బాగుంటుంది. జనం అంతా బాగా వచ్చి ఫ్యామిలీతో వచ్చి మంచిగా చూస్తున్నారు, బాగా పూజలు కూడా చేస్తున్నారు. తర్వాత ఈ టైటానిక్, లండన్ బ్రిడ్జి, మెయిన్ రామ మందిరం, తర్వాత టైటానిక్, లండన్ బ్రిడ్జి, మూడు వెరైటీలు. తర్వాత ఏంటంటే ఒక్క టికెట్ మీదనే 3 చూడవచ్చు. అందరూ బాగా చూసి వెళ్ళండి, బాగా సంతోషంగా ఉంది. పిల్లల కోసం అన్నీ రకరకాల ఐటెం ఉంది, అరేంజ్మెంట్ ఉంది. బాగా చూసి చూడండి, బాగా భారీ ఎత్తులో పెట్టారు. ఎప్పుడు కూడా పెట్టలేదు విజయవాడ కానీ మన ఆంధ్రాలోనే ఎక్కడ కూడా పెట్టలేదు. ఇది హైలైట్గా ఉంది. బాగా వచ్చి ప్రజలందరూ బాగా చూడండి. రామ మందిరం మెయిన్ బాగుంది,
ప్రతి ఒక్కళ్ళు కూడా ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు రామ మందిరం కోసం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ప్రపంచ పారిశ్రామిక రంగ పోకడలు, పారిశ్రామికవేత్తల ఆలోచనలు తెలుసుకోవడానికి ఇదొక మంచి వేదిక అని సీఎం చంద్రబాబు వెల్లడి. దావోస్ లో 4వ రోజు పర్యటన చేస్తున్న సీఎం. ఏపీని బ్రాండ్ చేయడానికి, కొత్త పాలసీలపై మార్కెట్లో అంచనా చేయడానికి దావోస్ పర్యటన ఎంతో దోహదం చేస్తుందని అభిప్రాయం వ్యక్తం చేసిన సీఎం. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావడంపై కీలక ప్రకటన చేసిన మాజీ సీఎం జగన్. తనకు ప్రతిపక్ష నేత హోదా కల్పిస్తే తప్ప అసెంబ్లీలో అడుగుపెట్టే ప్రసక్తే లేదని తేల్చి చెప్పిన జగన్. మాజీ సీఎం జగన్ పై ఆగ్రహం వ్యక్తం చేసిన టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుద్దా వెంకన్న. రాష్ట్రంలో ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలాగా జగన్ కుట్రలు చేస్తున్నాడని ఆరోపణ. ఎన్నికలకు ఏడాదిన్నర ముందు పాదయాత్ర చేస్తానని జగన్ చెప్పడం హాస్యాస్పదమని వ్యాఖ్య. విజయవాడలోని సర్వజన ప్రభుత్వ ఆసుపత్రి నందు కమాండ్ కంట్రోల్ సెంటర్ ని ప్రారంభించిన మంత్రి సత్యకుమార్ యాదవ్. కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా 37 వైద్య విద్యా కళాశాలలో పరీక్షలు పర్యవేక్షించిన మంత్రి. నిత్య జీవితంలో సాంకేతికత కీలకంగా మారిందని మంత్రి వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.